నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఇండియన్స్ కిచెన్. ఈరోజు మసాలా ఎగ్ కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం. గుడ్లు ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసినట్లయితే గుడ్లు తొక్క ఈజీగా వస్తుంది. స్టవ్ మీద బాండలు పెట్టుకొని అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, పట్ట వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయలు, టమోటా ముక్కలు వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో బాదం పప్పు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. టమాటా, ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. ఇంకా మనం స్టవ్ మీద వేయించిన ఈ టమోటా, ఉల్లిపాయలని చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టుకొని ఇందులో కొంచెం నూనె వేసుకొని ఆ నూనె కాగిన తర్వాత ఈ పేస్ట్ని దానిలో వేసేస్తాం. దీన్ని బాగా వేగనిచ్చి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పొడి వీటన్నింటిని వేసి బాగా కలిపెట్టాలి. ఇది బాగా వేగిన తర్వాత ఉడికించిన గుడ్లని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ గుడ్లకి ఘాటు పెట్టుకుంటే మసాలా అంతా గుడ్లలోకి దిగి గుడ్డు తినడానికి రుచిగా ఉంటుంది. దీన్ని బాగా వేపుకోవాలి. కూర ఉడికిందనుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీరని వేసుకొని కూర దించేసుకుంటే వేడివేడి ఎగ్ మసాలా కర్రీ రెడీ. ఇది అన్నంలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.